స్పోక్స్ పర్సన్గా ఉన్న విద్యాసాగర్ గారు ప్రతిపక్ష నేత ప్రతిపక్ష పార్టీని చూసి తెలుగుదేశం పార్టీ నేతలు భయపడుతున్నారు. అందుకే నేను ఎక్కడ పర్యటనకు వెళ్ళినా అడ్డుకోవటం ఆంక్షలు పెట్టడం అని అంటున్నారు అని నిన్న మాజీ సీఎం ఒక కామెంట్ చేశారు. అలాగే ఇప్పుడు డిబేట్లో ఉన్న మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా అదే అంటున్నారు. ఎన్ని ప్రెస్ మీట్లు, ఎంతమంది మంత్రులు రెస్పాండ్ అయిపోతున్నారు, ఎమ్మెల్యేలు ఎంపీలు రెస్పాండ్ అయిపోతున్నారు, ఎందుకు మా అంటే మీకు అంత భయం పట్టుకుంది టీడీపీకి అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అట్లా మీకు వైసీపీ నుంచి వచ్చిన మాదిరెడ్డి గారికి కూడా నమస్కారం. ఇప్పుడు మాదిరెడ్డి గారిది మొదటి నుంచి నేను వింటున్నా, 11కి ఎందుకు భయపడతారు, తోడు మాట్లాడతారు అంటే 11 సీట్లు వచ్చాయని 11 సీట్లు వచ్చాయని చెప్పక ఇంకేమో 110 సీట్లు వచ్చాయని చెప్తారా? 11 సీట్లు వస్తే 11 సీట్లు వచ్చినాయని చెప్తారు. ఇక దేశంలోనే అత్యంత ప్రజాదరణ, మరి మోడీకి ఉన్న 75% సంగతి ఏంటి? మీకు 40% వచ్చిందా? మాకే 2019 ఏమన్నాయి, మాకెంత పర్సెంట్ వచ్చింది? మాకు 40% రాలేదా? ఎవరికి చెప్తారు ఈ సొల్లు కబుర్లంతా కూడా? ఎవరికి చెప్పేది? అంటే ప్రొజెక్ట్ చేసుకోవాలంటే ప్రాపర్ వేలో ప్రొజెక్ట్ చేసుకోవాలే గాని ఎవరికి లేనిది మాకుంది, ఎవరికి లేనిది మాకుంది అని చెప్పి లేనిది ఎందుకు ఆపాదించుకోవటం? నిన్నలా 2 days ముందు ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ భారతీయ నేతల్లో మోడీ 75%. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కాదు, ప్రపంచంలోనే. తర్వాత లాస్ట్ మంత్ ఇండియా టుడేలో అత్యంత ప్రజాదరణ నేతగా ఇండియా టుడే సర్వే చేస్తే నెంబర్ 1 పొజిషన్ ఉందా చంద్రబాబు నాయుడు. ఏం మాట్లాడతారంటే ఎవరిని ఎందుకు ప్రొజెక్ట్ చేసుకుంటారు, లేదు ఎందుకు ఆపాదించుకుంటారు? మీకు లేదన్న విషయం అందరికీ తెలుసు కదా ప్రజల్లో. అది అయింది. రెండవది ఏం మాట్లాడుతున్నారు, అడ్డుకుంటున్నారా? అడ్డుకుంటే మీ నేత ఇంట్లోంచి బయటకు రాగలడా? వస్తాడా? మీలాగా మేము తాళ్లు కట్టామా? మీలాగా గేటుకు తాళ్లు కట్టామండి మేము? మీలాగా రౌడీ ఎమ్మెల్యేలను ఇంటి మీదకి పంపించామంటే మేము జగన్మోహన్ ఇంటి మీదకి పంపించామా? మీలాగా బూతులు మాట్లాడిస్తున్నామా? మీలాగా రాళ్ళు వేయించామా? మీలాగా చెప్పులతో వేయించామా? ఎవరిది మాదిరెడ్డి గారు నీతి మాటలు మాట్లాడతారు? మీరు కూడా వయసులో పెద్దవాళ్ళు. మీరు ఏం చేశారు అది చూసుకోండి ఫస్ట్. మేము ఆ రకంగా చేస్తున్నామా? ఒక వ్యక్తి మీ కార్ కింద పడి, మీ నేత కార్ కింద పడి చచ్చిపోతే రిగ్రెట్ లేదు కనీసం? మీకు రిగ్రెట్ ఉండదండి మనిషికి? ఒక నిమిషం అండి, నేను చెప్తానండి. వస్తానండి. అనంతపూర్ లో హెలికాప్టర్ కు పర్మిషన్ ఇస్తే మొత్తం అంతా చేసేసి హెలికాప్టర్ వచ్చి నా మీద సరైన ప్రొటెక్షన్ ఇవ్వలేదంటారా? పోలీసులు పెడితేనేమో ఇంతమంది పోలీసులు పెడతారంటారా? మీరేమో ఇష్ట ప్రకారము హ్యాండిల్ చేసుకోవచ్చా? అంటే ఒక పద్ధతి లేదు, లా అండ్ ఆర్డర్ లేదు సిచ్యువేషన్ కి. నీకు ఇష్టం వచ్చిన మంది తీసుకొని పోతావా? అంటే విద్యాసాగర్ గారు 100 మంది రావాలి, నా ప్రశ్న 100 మందే రావాలన్న ఆంక్షలు కరెక్టేనా? ఎందుకంటే ఆయన కూడా మాజీ ఇప్పుడు ముఖ్యమంత్రి ఒక మేజర్ పోర్షన్ ఉన్న పార్టీ. అదేనండి, నేను అదే చెప్తాను. 2019 నుంచి 2024 వరకు ఇదే జగన్మోహన్ రెడ్డి పర్యటనకి వెళ్తే హెలిప్యాడ్ దగ్గరికి ఎంతమందికి అలో చేసింది? ఇది వాళ్ళ గవర్నమెంటే. ఓకే, ఎంతమందికి చేశారండి వాళ్ళు? ఏం వేల మందిని అలో చేశారా హెలిప్యాడ్ దగ్గరికి? ఓకే, లేదే. అప్పుడు ఎందుకు తీసుకెళ్ళలేదు వీళ్ళని? అప్పుడు ఎందుకు ఏ రకమైన డ్రామా ఆడలేదు వీళ్ళు? ఇప్పుడు ఎందుకు డ్రామాలు ఆడుతున్నారు? మన బంగారుపాలెంలో లేని ప్రజల్ని చూపించారు. సంవత్సర కాలం పంట పండిస్తే ఆ పంటను రోడ్ల మీద వేసేసి తొక్కి చేశారు. చివరకు సెంట్రల్ గవర్నమెంట్ 260 కోట్లు, స్టేట్ గవర్నమెంట్ 40 కోట్లు ఇచ్చి 16 రూపాయల గిట్టుబాటు ధర ఇచ్చాం. అబద్ధం చెప్పింది ఎంత అండి వీళ్ళు? గిట్టుబాటు ధర రాలేదని చెప్పి డ్రామాలు వేసింది ఎంత అండి? అంటే మీకు ఇష్టం వచ్చేట్లు వ్యవహరిస్తాము సమాజంలో, మీకు ఇష్టం వచ్చేట్లు మేము విచ్చలవిడిగా నోటుకు వచ్చేట్లు మాట్లాడతాం. ఏది ప్రసన్న ఇంటి దగ్గరికి ఆయన చెప్పినట్టు వేల మంది వస్తే చూడడానికైతే ప్రసన్న కుమార్ రెడ్డి ఇల్లు పడుతుందా? ఆ వీధికి అంత పొటెన్షియల్ ఉందా? కెపాసిటీ ఉంటుందా? కామన్ పబ్లిక్ ఏం కావాలా? నీకు అంత ప్రజలు సమీకరించుకోవాలంటే పబ్లిక్ మీటింగ్ పెట్టుకో, పర్మిషన్ పెట్టుకో, పబ్లిక్ మీటింగ్ పెట్టుకోండి. పబ్లిక్ మీటింగ్ పెట్టుకొని మీరు ఏం చెప్పుకుంటూ మాట్లాడుకోండి. అంతేగాని అంటే చివరిగా మాట చెప్తా సతీష్ గారు. ఇప్పుడు ప్రధానమంత్రి దగ్గర నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర వరకు, అంటే మాజీ ముఖ్యమంత్రి అయినా ప్రెసిడెంట్ ముఖ్యమంత్రికైనా కాన్వాయ్ అనేది నెంబర్ ఆఫ్ ది వెహికల్స్ ఉంటాయా? అలాగే వెహికల్స్ అండి, నేను 1000 వెహికల్స్ తీసుకొస్తా, 2000 వెహికల్స్ తీసుకొని వస్తా. అంటే ఏంది అంటే అట్లా గారు సతీష్ గారు, వీళ్ళ బిహేవియర్ ప్యాటర్న్, మైండ్ సెట్
మాదిరెడ్డి గారు రోజా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఇందాక స్పీచ్ లో? మా రోజమ్మ ఏం మాట్లాడతాండి? ఎవరి గురించి ఆథరైజ్ చేస్తాడు ఆయన? రోజా గురించి దేశంలో కాదు ప్రపంచంలో ఆవిడ నోటికి ఇది కరెక్ట్ వైసీపీ నేతలు తప్పుడుగా మాట్లాడితే తప్పుడు కోతలు అన్నారు. కానీ టీడీపీ నేతలు ఇప్పుడు మా పార్టీ నేతలు మా మాజీ మంత్రుల మీద మాట్లాడుతున్నారు. మరి అవి తప్పుడు కోతలు కాదా అని నిన్న జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నారు. ఎవడు ఆవిడ మాట్లాడింది భూ ప్రపంచంలో ఎవడైనా ఆవిడ మాట్లాడే భాష, యాస, ప్రాస ఏది మనిషిని టార్గెట్ చేయటం ఈ భూ ప్రపంచంలో ఎవడైనా ఒక లేడీ లీడర్ గా ఎవడైనా ఒప్పుకుంటారు దాన్ని? ఎక్కడ పెట్టారో ఎలా విద్యాసాగర్ గారు మాజీ ముఖ్యమంత్రిగా జనాదరణ ఉన్నప్పుడు జనం రావడం సహజం. మొత్తం జనాల్ని అడ్డేసుకోవటము, గందరగోళం చేయటము, ముందుగానే అరెస్టులు చేయటము, అంటే ఒక భయం స్టార్ట్ అయిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రజల్లో ఆదరణ పెరిగిపోతుంది. జగన్మోహన్ రెడ్డికి ఈ జనసందోహం వస్తే కొంత భయం స్టార్ట్ అయిపోయింది కూటమి నేతల్లో. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పదే పదే ప్రస్తావిస్తున్నది. ఒకటి సతీష్ గారు, ఇవంతా కూడా బుల్షిట్ వర్డింగ్ అని అనుకుంటా. ఎందుకంటే మాకు ఇంకా దగ్గర 4 సంవత్సరాలు పరిపాలన ఉండగా 7 సంవత్సరం ముందు ఎలక్షన్ అయితే ఏమైనా ఈ రకంగా మాట్లాడుకోవడానికి వాళ్ళు ఆ రకంగా ప్రొజెక్ట్ చేసుకుంటే మేము బెదిరిపోవడానికి ఏమైనా 2019 నుంచి 24 వరకే బెదర్లా ఏది అదే నాయకులు, అదే పార్టీ, అదే అధినాయకుడు, అదే కంటెస్టేషన్ ఎమ్మెల్యేలు. అప్పుడు ఎమ్మెల్యే కొన్నాడు భయపడా, ఎవరికి భయపడా? ఎలక్షన్ చేసాము, చిత్తుగా ఓడించాము. ఇప్పుడేంది భయపడేది? ఇప్పుడు ఏందండి భయపడేది? వీళ్ళు ప్రొజెక్షన్ ఓవర్ గా దాన్ని ఎక్స్ప్లాయిటేషన్ చేసుకోవడానికి మాట్లాడే మాటలు తప్ప ఎవడో భయపడేవాడు లేడు ఇక్కడ. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఆ వెహికల్ కింద పడినటువంటి వ్యక్తి డ్రైవరు వాళ్ళ మనిషి, కారు వాళ్ళది, ప్రోగ్రాం వాళ్ళది, పడిన వ్యక్తి వాళ్ళ కార్యకర్త. ఎవడు జవాబుదారి తీసుకోవాలా? ఎవడండి జవాబుదారి తీసుకోవాలా? మనం ఏదంటే అది మాట్లాడితే పోలీసులు సరైన ప్రొటెక్షన్ ఇవ్వకపోవడం వల్ల ప్రమాదం జరిగింది అంటున్నారు మాదిరెడ్డి. ఆంధ్రప్రదేశ్ పౌరుడు కదా అతను. ఆంధ్రప్రదేశ్ మాదిరెడ్డి గారు ఒక్క నిమిషం, మాదిరెడ్డి గారు ఒక్క నిమిషం, విద్యాసాగర్ గారు మాట్లాడండి. మాదిరెడ్డి గారు ఒక్క నిమిషం, విద్యాసాగర్ గారు మాట్లాడండి. మాదిరెడ్డి గారు ఒక్క నిమిషం, మీరు మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడలేదు. విద్యాసాగర్ గారు వైఎస్ఆర్సీపీ కార్యకర్త అయితే మేమేం పట్టించుకోము. మాదిరెడ్డి గారు మీరు ఒక్క నిమిషం ఆగాలి. మాదిరెడ్డి గారు మొత్తం మీరు మాట్లాడొద్దు, విద్యాసాగర్ గారికి ఛాన్స్ ఇవ్వండి. వినండి. ఇప్పుడు మీ బాధ్యత లేదు, మీరు పౌరులు కాదు, ఆంధ్రప్రదేశ్ పౌరులు కాదు, మీకు బాధ్యత లేదు, ఒంటి మీద భయం లేదు, దిగులు లేదు, మీ పార్టీకి ఒక కన్సెంట్ లేదు, ప్రోగ్రామ్ ఎట్లా నిర్వహించుకోవాలో మీ నాయకులకు మీరు చెప్పలేరు, కంట్రోల్ చేయలేరు, మీ వాలంటీర్లు పెట్టుకోలేరు. ఏం మాట్లాడతారు? అంటే మీకు అసలు కన్సెంట్ లేకుండా, మీకు దిక్కు దిమానం తెలియకుండా మీకు ఇష్టం వచ్చేట్లు రౌడీ రాజ్యం చేస్తా అంటే చూస్తా గవర్నమెంట్ ఉండాలా? చూడాలా మేము? ఏం మాట్లాడతారు? అంటే మీకు కన్సెంట్ లేదు, పర్సన్ మీద, మీ కార్యకర్తల మీద కన్సెంట్ లేదు, మీకు ప్రోగ్రామ్ చేసుకోవాలా, ఏం చేసుకోవాలా అనేది మీకు తెలీదు. మీకు ఇష్టం వచ్చినట్టు ప్రోగ్రామ్ చేస్తామంటే అప్పుడే ఏదంటే కొన్ని వందల వెహికల్స్ ర్యాలీ చేస్తా అంటే నేషనల్ హైవేలో చూస్తా గమ్మునుండాలా? ఓకే, ఎందుకుంటారండి? ఎందుకుంటారు? ఏంటి ఏం మాట్లాడతారు? మనం మాదిరెడ్డి గారు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. మాదిరెడ్డి గారు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవటం లేదు. అడ్డుకుంటే తాడేపల్లి నుంచి బయటకు వచ్చేవారా? ఆయన ర్యాలీలు చేసుకుంటున్నారు, పార్టీ కార్యకలాపాలు చేసుకుంటున్నారు, పార్టీ పర్యటనలు చేసుకుంటున్నారు. కానీ భారీ జన సమీకరణ, భారీ జనసందోహం ఇలాంటి పరిణామాల నేపథ్యంలో కొన్ని సమస్యలు తలెత్తున్నాయి కాబట్టి, లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తున్నాయి కాబట్టి కొన్ని విషయంలో ఆంక్షలు విధిస్తున్నాము. నిజంగా జగన్మోహన్ రెడ్డిని భయపడితే అసలు కనీసం ఆయన్ని రానిచ్చే పరిస్థితి కూడా ఉండదు కదా. మేము మీలా చెయ్యమని టీడీపీ నేతలు అంటున్నారు. సమీకరణ కాదండి, జనాభిమానం. ముంచిన ప్రభుత్వాన్ని చూసి జన సమీకరణ తెలుసు. స్పందన కారణంగా వస్తున్నటువంటి జనాన్ని ఇంటెలిజెన్స్ ఉంది వాళ్ళకి, ఆ ఇంటెలిజెన్స్ ద్వారా చెక్ చేసుకొని ఎంతమంది వస్తారు బయటకి అని చెప్పేసి నెల్లూరు పర్యటన చాలా తీవ్ర చర్చనీయాంశం అయిపోయింది. అలాగే అంతకుముందు జిల్లాల పర్యటనలు ఇష్యూస్ అవుతూనే ఉన్నాయి.
మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు, ప్రతిపక్షం ఆరోపణలు చేస్తుంది, ఇప్పుడు భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఆయన ఏదో ఆంక్షలు పెడుతున్నారు ఎక్కువ అనేది చెప్తున్నారు, అలా ఆరోపణ. ఆ జనాభిమానం అన్నప్పుడు 100 వెహికల్స్ ఎందుకు వస్తాయి? జనాభా అంటే స్కూటర్లో, సైకిల్లో, కార్లో, లేకపోతే ఏమన్నా వాళ్ళకి అచ్చు పెరిఫరల్ ఏరియాలో వస్తారు, కార్యకర్తలు వస్తారు. 800 వెహికల్స్, నేషనల్ హైవేలు, ఇవంతా డ్రామాలు. ఈ డ్రామాలంతా మాకు తెలియక కాదు, ఈ డ్రామాలన్నీ మాకు తెలియక కాదు. అది ఆర్టిఫిషియలా, నేచురలా, అవన్నీ మాకు తెలుసు. ఊరికే మీరు వెహికల్స్ తలకాయని 7 సెకండ్ల వీడియోని, అది కూడా ప్రజలకు తెలుసు, అందరికి తెలుసు ఏది ఆర్టిఫిషియల్. మాదిరెడ్డి గారు ఒక్క నిమిషం, ఆయన సమయంలో కూడా మీరు మాట్లాడద్దు. మాదిరెడ్డి గారు ఒక్క నిమిషం సార్, దయచేసి ఒక్క నిమిషం మాదిరెడ్డి గారు. కాబట్టి కోర్టులో సబ్మిట్ చేయాలి. ఓకే ఓకే ఓకే, కోర్టు తేలిస్తాయి, మరి మీరు మాట్లాడదు దాని మీద. విజయసాగర్ గారు ప్లీజ్ కంక్లూడ్ సార్. విజయసాగర్ గారు ఇప్పుడు నిన్న సాక్షి, ఇప్పుడు ఏదో టీవీ ఛానల్ వచ్చిన దగ్గర నుంచి మాదిరెడ్డి గారు మాట్లాడుతున్నారు. వచ్చింది సాక్షి టీవీలోనే విజువల్స్, అవి పక్క ఛానల్లో రాలే. వాళ్ళ బుద్ధి ఛానల్లో వచ్చినటువంటి విజువల్స్ గురించే మాట్లాడాలా మనం. ఎవడు వాడు బుద్ధి ఛానల్లో పక్కనోడు పోయి టింట్ చేసుకుంటాడా, బ్లూ మ్యాట్ వేసుకుంటాడా, లేదంటే గ్రీన్ మ్యాట్ వేసుకుంటాడా? టెలికాస్ట్ చేసింది వాళ్ళ ఛానల్లో బంగారుపాలెం విజువల్స్ వచ్చి దానికి సమాధానం చెప్పమంటే దానికి దిక్కు దిమానం లేదు. ఏది అంబటి రాంబాబు డిఎస్పీని నానా బూతులు మాట్లాడి ఆడ తొక్కి తోలు నారదీస్తామని చెప్పేసి దౌర్జన్యం చేసి ప్రజల్ని పొలవమని చెప్పి పిలుచుకోకపోతే చూస్తా గమ్మున ఉండాలా? లేకపోతే హెలికాప్టర్ డ్యామేజ్ చేస్తే, ఆ అనంతపురం రాప్తాడులో డ్యామేజ్ చేస్తే మేము ఏమి యాక్షన్ మాట్లాడకూడదు? లేకపోతే నిన్న సడన్ గా ఆయన నల్లబ్రెడ్ వచ్చి ఎందుకు రోడ్డు మీద కూర్చున్నాడు అంటే ప్రాబ్లం? ఆల్రెడీ పర్మిషన్ దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఇప్పుడు కూడా ఇలాంటి ఎదవలు ఉండబట్టే అక్కడ మాదిరెడ్డి గారు వాడు అన్న పదప్రయోగం చేయలేదు సార్. ఎదవలు ఉండబట్టే సార్ ఇప్పుడు వెళ్ళి మాదిరెడ్డి గారు వాడు అన్న పదప్రయోగం చేయలేదు. మాదిరెడ్డి గారు వాడు అన్న పదప్రయోగం చేయలేదు. మాదిరెడ్డి గారు వాడు అన్న పదప్రయోగం చేయలేదు. మీరు కూడా పదప్రయోగాలు దయచేసి వద్దు, దయచేసి వద్దు. ఆంధ్రప్రదేశ్ లో మీరు ప్రశ్నిస్తులు కానీ డిబేట్ లో వాడు పదప్రయోగాలు ఎలా చేయండి. నేను నేను అనలేదనే చెప్తున్నాను. విజయసాగర్ గారు మీరు అనలేదనే చెప్తున్నాను, మీరు అనలేదనే చెప్తున్నాను. రైట్ రైట్ రైట్. థ్యాంక్ యూ విజయసాగర్ గారు, థ్యాంక్ యూ మాదిరెడ్డి గారు. మనం చూసాం, ఈ డిబేట్ చూస్తే అర్థమవుతుంది నెల్లూరు పంచాయతీ ఎంత వేడి పుట్టిస్తుందో ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో. నెల్లూరులో మాజీ సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో మాటల యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈరోజు కూడా మాజీ మంత్రి బొత్స, సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎం రమేష్, చాలామంది మంత్రులు రెస్పాండ్ అయ్యారు, హోంమంత్రి రెస్పాండ్ అయ్యారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా రెస్పాండ్ అవుతున్నారు. పర్యటనలో ఆంక్షలు పెడుతున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ఇలా ఆంక్షలు కాదు, శాంతి భద్రతల సమస్యలు ఎత్తున్నాయి కాబట్టి ప్రతిదానికి అనుమతిస్తున్నాం, ఎక్కడ అడ్డుకోవట్లేదన్న అంశాన్ని కూటమి ప్రభుత్వం ప్రస్తావిస్తోంది. మరి చూద్దాం రాజకీయంగా ఇది ఎలాంటి ప్రభావం చూపబోతుందో. ఇది వాటి లంచ్ అవర్ డిబేట్.